అయితే మేము 2016 ఎండ్లో డిసెంబర్లో మనం ఆడిషన్ ఇచ్చినాం. మేము ఆడిషన్కి అయినప్పుడు 1700 మంది ఉండే. నేను గేట్ కానీ వెళ్ళిపోయాం పారా చెప్పి అన్నపూర్ణ సమురాయ్ బండి తీసుకొచ్చిన, దాని వెనకాల సైలెన్సర్ లేదు, కారి డొడ్డ కొడితే వాచ్మెన్ తరుముతుండే, ఏ భార్య అంటాడు. అటు భార్య మాకేవాడు చెప్పేది వినిపిస్తారు. అరే మంచి రిసీవ్ చేసుకుంటున్నా మీకు బాగా వస్తున్న బండి ఏ ఆడని మళ్ళీ బండి బయట పెట్టించి లోపలికి పోయేసరికి చాలా మంది ఒక్కొక్కరు మిమిక్రీ ఆల్రెడీ సినిమాలలో చేసిన ఆర్టిస్టులు అంటే చిన్న చిన్న క్యారెక్టర్లు చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఆడిషన్ గా వచ్చారు. ఎందుకంటే పటాస్ అనేది అప్పుడు చాలా వైబ్ ఇస్తుంది అందరికి. అంటే నీకు స్టూడెంట్స్ అంటే మొత్తం అట్రాక్ట్ అయిపోతున్నారు పీపుల్. అట్లాంటిది షోకి మేము ఆడిషన్ ఎన్నుకున్నప్పుడు 1700 మంది ఉండే. ఏం చేయాలి అర్థమవుతుంది. ఇటు గేట్ దగ్గర నడు వెళ్ళిపోదాం మనతో కాదు అని చెప్పి నాకు ఆడనే డప్పు కొట్టించింది. ఇక ఈ అమ్మ ఇంత దూరం వచ్చినాక పోదామంటాడు, మనం ఇంటర్ ఫెయిల్ అయినా మనకు జాబ్ కూడా ఇయ్యారా నాయన, నా బాధ నాది. వాచ్మెన్ డ్యూటీ ఇస్తాను 7,000 ఇస్తాను, రోడ్ చేస్తాను. 6,000 అడిగిన 7,000 ఇస్తున్నారు వద్దన్నా. లేదు వాచ్మెన్ కాదు కానీ నాకు బైక్ మెకానిక్ షాప్ చేసుకుంటే దాంట్లో వేసుకుంటుంటే ఇంకే విషయాల దుకాణం ఉంది, దాంట్లో అలా కూర్చుంటుండే షాప్ లో అని ఉంటుండే. మన చేతి కింద నేను ఉంటుండే, వాళ్ళ అమ్మ చేతి కింద నేను ఉంటుండే. అంటే ఓన్ బిజినెస్ లాగా ఉంటుండే. అయితే పోయేసరికి చాలా మంది ఉన్నారు, ఒక్కొక్కరు మిమిక్రీ చేస్తూ ఒకరు పక్కన తీసుకెళ్ళి మమ్మల్ని ఇండస్ట్రీ అంటే అలా ఉండాలి ఇలా చెప్తారు. అంటే మనకేం తెలియదు. ఇప్పుడు నువ్వు ఎగ్జామ్ వాళ్ళకి అయినప్పుడు ఒక మంచి స్పెట్స్ పెట్టుకున్నాడు మస్తు చదువుతారంట, వాడు నిబ్బాడని తెలియదు మనకి. వాడు మనల్ని అడుగుతారు తర్వాత, వాడు స్పెట్స్ పెట్టుకొని పేపర్ మనం ఏంటంటే గుండిప్పుకొని పోతాం. అయితే అట్లా పోయేసరికి వాళ్ళు చెప్తుంటే మాకు భయం వేస్తుంది. ఆడిషన్ లిస్ట్ లో మాది ఒక 750 నంబర్ వచ్చింది. 700 సంథింగ్ 750 వస్తే అక్కడ నఫీస్ అన్న అని చెప్పి ఒక స్లిప్ ఇచ్చేవాళ్ళు దాని మీద. తర్వాత ఆడిషన్ నేను అందరూ ఒకరి దగ్గర చేరిన. అయితే అది ఇచ్చిండు. దాంట్లో మనది 700 సంథింగ్ ఏదో ఉంటే అన్నా జర అది అని చెప్పి నఫీస్ అన్న ఉండే. పటాస్కి స్టూడెంట్ ఒకసారి పోయినాం మేము. అప్పుడు అలా కంట్లో పడ్డాం, మరి వీళ్ళు పిల్లలు జర ఏదో ఉన్నదని అని చెప్పి పాట పాడినాం. ఆ పాట నుంచి కొంచెం కనెక్ట్ అయ్యారు డైరెక్టర్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో అది తీసుకొని మాకు ఏం చేసిందంటే ఫస్ట్ రౌండ్ లో 36, 37 నంబర్ ఇచ్చింది మాకు. మేము ముంగట కూర్చున్నాము, వాళ్ళు చేస్తారు స్టేజ్ మీద, ఎవరు నవ్వుతలే కూర్చున్న వాళ్ళు. మనం చేసినప్పుడు కాదు వాళ్ళు చేస్తున్నాం. స్టార్టింగ్ ఒక రెక్కిర్రు, వాడు మస్తు చేస్తున్నాం, నేను నవ్వుతున్నాం. అంటే నవ్వొస్తే నవ్వుతున్నాం, ఎవరు నవ్వుతలే. వాడు పక్కన నవ్వద్దు ఎందుకు సెలెక్ట్ అవుతాడు అంటే సెలెక్ట్ అవుతాడంట. వీళ్ళు నవ్వుతున్నారు అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటారు బాగా చేస్తున్న నవ్వుతున్నాం అనుకుంటారు. వీళ్ళు ఎవరు నవ్వద్దు అంటారు పక్కన వాళ్ళు. నాకు ఫీజులు ఎగిరిపోయినా అంటే మనం చేసినప్పుడు వీళ్ళు ఇట్లా అనుకుంటారు కదా. అంటే అరే అట్లా ఏం లేదన్న జర ఎంకరేజ్ చేయండి అంటే ఎవరు సైలెంట్ ఉన్నారు, చేస్తున్నారు, వెళ్ళిపోతారు. మాది వచ్చింది. ఇక మేము వచ్చినప్పుడు స్టేజ్ ఎక్కినాం, నిమిషంలోనే చేయాలి. 2 నిమిషం అంతకన్నా ఎక్కువ టైం ఇయ్యారు. ఈ నిమిషంలో నువ్వు ఎంత పెద్ద తోపాటిస్తే నిమిషంలో ఏం చూపించాలి అలాగే. ఈ నిమిషంలో ఏం నవ్విస్తామని చెప్పి ఒక మైండ్లో ఒకటి ఉంటుంది. ఏడికైతే ఆడికే దిగినాం ఇచ్చేసి వెళ్ళిపోదాం, మంచిదో చెడు అవుతుంది. ఎక్కినాం, చేసేసినాం, స్లిప్ అది తీసుకోరు, పేపర్ పెట్టుకోరు, దాంట్లో ఆడిషన్ది మీకు కాల్ చేస్తాం అమ్మ వెళ్ళండి అని చెప్పారు. వెళ్ళిపోయినాం. అది ఏం చేశారు? చేసినాం ఒక మంచి కంటెంట్ చేసినాం. ఒక 10 నిమిషాలు అనుకున్నది దాన్ని అన్ని కలిపి ఒక 2 నిమిషాలకు తెచ్చి కొంచెం ఎక్కువ టైం ఇచ్చి చేస్తుంటే ఎంజాయ్ చేస్తారని చెప్పి వీళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అన్న వాళ్ళు. ఎంజాయ్ చేస్తారు ఇంకా చేయించారు. ఒక 2.5 minutes దాకా చేసినాం. తర్వాత ఇక వెళ్ళండి మీకు సెలెక్ట్ అయితే కాల్ వస్తుందని చెప్పారు. నెల అయిపోయింది, నెలలో 20 రోజులు అవుతుంది. నెల అయింది. నేనేం చేసిన, మా అమ్మ సాయంత్రం పూట 5 అవుతుంది, పోయి పాల ప్యాకెట్ తెప్పురా నేను చాయ్ పెడతా అన్నది. నేనేం నాకే చెప్తున్నా, నువ్వు పాల ప్యాకెట్ తెప్పు, ఇల్లు మొత్తం క్లీన్ చేస్తాను, జాడకట్ట పట్టుకొని రూమ్ అంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నా. ఇటు ఫోన్ చేస్తాడు, ఇంటికి వచ్చేసి ఉరుకుంటూ వచ్చి డోర్ చేసేసరికి జాడ కొట్టుకుంటా నేనున్నా. అంటే అమ్మ నేను చేసే పని తప్పు అనుకుంటున్నాను కాదు, మా అమ్మ బయట నేను చెప్తున్నా. వచ్చి మనం పటాసు సెలెక్ట్ అయినామంటే పిచ్చికిట్లా వేసిందా పొద్దుగలేమో ఆయన ఒక హెల్త్ కలిగి ఇట్లా అని చెప్పి అంటే లేదురా సెలెక్ట్ నాకు ఫోన్ వచ్చిందంటే నా నెంబర్ కూడా ఇచ్చిన, నాకు కూడా ఫోన్ రావాలంటే ఫోన్ చూసుకోవాలంటే స్విచ్ ఆఫ్ అయింది. ఆన్ చేసే వరకల్లా అన్న దాంట్లోకి నెంబర్ తీసి మళ్ళీ ఫోన్ చేసినాం. ఆ తమ్ముళ్ళు మీరు సెలెక్ట్ అయ్యారు అదే. మా అమ్మ వచ్చింది, అరే పాల ప్యాకెట్ తెమ్మంటే దేవు వాడుకో, నీ జాడు కొట్టమంటే చక్క కొట్టో, జాడకట్ట ఏడుంది ఆడిన ఉంది పని ఏడుందంటే ఎవరిని చెప్తున్నావే నువ్వు, టీవీలో వచ్చేటోని నేను నుంచి సెలబ్రిటీ నీ కొడుకు అంటే సెలబ్రిటీ ఎవరికి సెలబ్రిటీ ఎక్కడ సెలబ్రిటీ అని ఎవరా సెలెక్ట్ చేసిందంటే నీకు ఇప్పుడు కాదు నీకు వాడికి పోయినాక చూపిస్తా, టీవీలో వచ్చినప్పుడు మొత్తం కాందాన్ని మొత్తం చెప్పుకొని తిరగాలని పోయినాం మంచిగా. ఈసారి ఏంది ఇంకా బట్టలు వేసుకున్నాం, ఈసారి డైరెక్ట్ వేరే బండి తీసుకున్నాను. మా దోస్తు గారిని వేరే మంచి పల్సర్ తీసుకొని రఫ్తార్లో వెళ్ళిపోయినాం. ఈసారి వాచ్మెన్ కూడా ఆపలే, ఎందుకంటే ఇంకా గేట్లకి వెళ్ళి వచ్చేసినాం.
వెనకకి వెళ్ళకి వచ్చి వచ్చినాం మన పార్క్ చేసినాం పోతున్నాం మళ్ళీ జనాలు కనబడుతున్నారు మళ్ళీ 100 మంది కదా మళ్ళీ 100 మంది సెలెక్ట్ అయ్యారు అంటారు ఓ నీ అమ్మ ఇప్పుడు 100 మందిలో మళ్ళీ మనం సెలెక్ట్ కావాలి మళ్ళీ పెద్ద టాస్క్ ఆహా అనవసరంగా మా అమ్మకి చెప్పిన పాల పడి నా మైండ్ ఇదే తిరుగుతుంది ఇంటికి పోతే పడితే పిల్లలు అయితే అరే వచ్చినాం సెకండ్ ఆడిషన్ ఇచ్చేద్దామని చెప్పి ఈసారి ఏం చేసిరంటే స్టేజ్ మీద కాకుండా రూమ్లలో తీసుకురు సంతోష్ అన్న డైరెక్టర్ సంతోష్ అన్న సాయి అన్న రైటర్ ప్రసన్న అన్న సీన్ అన్న కో డైరెక్టర్స్ వీళ్ళు అప్పుడు పటాస్కి వీళ్ళందరూ కలిసి ఉన్నారు రూమ్ లో పోతే పోగానే ఎరా వచ్చిరారా మళ్ళీ అన్నారు అన్న వచ్చిన ఏం చెప్పాలా సారా నారా ఒక కన్ఫ్యూజన్ ఉన్నది మనకేంది మనం పుట్టి పెరిగినప్పటి నుంచి ఎవరిని సారని ఒక సారే తప్ప స్కూల్లో ట్యూషన్కి పోతే ట్యూషన్ సార్ కూడా అన్న అంటుంటే అంతా బాగున్నాడు అన్న సార్ అని కూడా లోపలికి పోయినాం రెడీరా అన్నాడు రెడీ ఏం ప్రిపేర్ చేయరు అంటే ఒక 10 నిమిషాలు చేసినాం మంచిగా ఎంజాయ్ చేసారు అరే ఇది కాదురా ఇంకో వేరే చేయరు మేము ఇంకేం ప్రిపేర్ కాలే అన్నాం ఇంకోటి సరేరా ఇదే స్కిట్ మీ క్యారెక్టర్ ఇది క్యారెక్టర్ నువ్వు చేసుకొని రాపోరు అంటారు మళ్ళీ ఈ 10 నిమిషాలు చేసినాం కదా ఇది మస్తు ఎంజాయ్ చేసారు అరే ఇంకా వేరేది ఏం చేయను నా వేరేది ప్రిపేర్ కాలేదా నాకు ఇది ఒకటే ప్రిపేర్ అయినా మాకేం తెలియదు అన్నాడు ఒక పని చేయరు నీ క్యారెక్టర్ ఇది చేయండి ఈ క్యారెక్టర్ నువ్వు చేయను అన్నారు ఇప్పుడు అన్న ఒక 10 నిమిషాలు టైం ఇరని అని చెప్పి అట్లా పోయినాం ఆడ అన్నపూర్ణ చెట్లు ఉంటాయి కదా చెట్లు గుట్టలు అలా పోయి కూర్చొని నాది నీదంటాడు నీది నాదంటాడు ఏందో అర్థమవుతుంది అని చెప్పి కూర్చొని అట్లా అనుకున్నాం పోయి చేసేసినాం చేస్తుంటే 2 నిమిషాలకి చాలరా బాగుంది అన్నాడు ఫస్ట్ నుంచి మళ్ళీ అంటే టేస్ట్ చేస్తారు ఏది చేసినా ఇవ్వగలుగుతారు కదా అని చెప్పి మళ్ళీ ఇచ్చిన తర్వాత ఓకేరా మీకు కాల్ వస్తుందని చెప్పారు మళ్ళీ వెళ్ళినాం ఆఫీస్కి పిలిపించారు సార్ ఆఫీస్లో 7 మెంబర్స్ సెలెక్ట్ అయినాం 1700 మంది నుంచి 100 మంది నుంచి 7 మంది ఆ 7 మంది ఆఫీస్కి పోతే అందరు ముఖాలు చూసుకుంటున్నాం ఒక రూమ్ లో వేసారు అందరు ముఖాలు చూసుకుంటున్నారు నేను కలిసినాం మనం ఆడాల్సినాం అందరం మాట్లాడుకుంటాం భయం సెలెక్ట్ అయినా అని అడుగుతారు నేను సెలెక్ట్ అయినా ఒకడు ఉన్నాడు పెద్ద మనిషి ఆ పేరు చెప్పొద్దు కానీ రాదబ్బా మీకు నేనే కదా ఫస్ట్ నంబర్ నాదే అంటాడు మొత్తం చూసా అంతసేపు ప్రిపేర్ అయిందంతా పోయింది మాకు గాలి అంటే వీడియో అన్నప్పుడు వాందే కదా ఏంది సరే అన్న ఓకే అన్న అని చెప్పినాం పోయినాం పటాస్ షూట్ రోజు పోయినాము ఆ 7 మందిలో ఎవరిని ఎక్కిస్తారో తెలియదు అదొక సస్పెన్స్ అందరినీ ప్రిపేర్ నుంచి మళ్ళీ 4th టైం షూట్ కి అఫీషియల్ షూట్ డైరెక్ట్ రమ్మన్నా పోయినాం పోయాడు స్టూడెంట్స్ ఆడ ఉంటారు కింద అక్కడ సైడ్ లో కూర్చున్నాం చూస్తున్నాం అబ్జర్వేషన్ అంటే చూడండి రా ఎట్లా చేస్తారు నేర్చుకోండి అంటే చూస్తున్నాం ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయింది సెకండ్ ఎపిసోడ్ లో ఫస్ట్ ఎపిసోడ్ లో ఒకరిని ఎక్కించారు ఎవరైతే అన్నారో ఇద్దరు వాళ్ళు ఎక్కిరు చేసిర్రు అయిపోయింది నాకు అర్థమైంది అది ఎవరు నాకే లేదు నాకు గుర్తులేదు లైటర్ ఉంటాయి అబ్బాయి కింద పెట్టుకో తీసుకొని అయితే వెలిగింది అంటున్నారు అయితే వాళ్ళు చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేసిర్రు వేరే వాళ్ళని ఎక్కించామన్న టైంలో సంతోష్ అన్న వచ్చేమని అంటే సంతోష్ అన్న సాయి అన్న వీళ్ళందరూ సీనన్న ప్రసన్న అన్న వాళ్ళు ఆగండి అని చెప్పి మమ్మల్ని ఎక్కించారు సడన్ గా మీరు ఎక్కడ అన్నాడు అమ్మో ఎక్కడ అంటాడు 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు తిప్పు మొత్తం చుట్టూ కెమెరాలు ఉన్నాయి మొత్తం లైటింగ్ ఇట్లా ఉంది జుమ్ అంటున్నా కళ్ళు అసలు ఏం అర్థమైతే ఒకటే స్టేజ్ ఎక్కి ఏమనగానే ఎక్కినాం వెళ్ళి ఆడొకటి ఈడొకటి పెట్టి అరే నువ్వు వీడు ఉండాలి మార్క్స్ నిలబడి చేసుకోండి అన్నాడు వాళ్ళు ఇచ్చింది పంట తిరిగినాం మేము అలా నిలవాలి మొత్తం వాడుకున్నాం అంటే మీరు ఈ కెమెరాలు ఆ ఫస్ట్ ఎపిసోడ్ కెమెరాలే చూడం మొత్తం కిందికి చూసి చెప్తుండు మొత్తం వాడుకోవచ్చు అంటే కొంచెం వాడుకోవాలని చెప్పి చేస్తున్నంతసేపు స్టూడెంట్స్ అరుస్తుర్రు లోబో అన్న రవన్న శ్రీముఖ అక్క వీళ్ళందరూ ఆ ఎనర్జీ ఇస్తుంటే ఇంకా మనకి ఇంకెక్కువ చేస్తున్నాం 10 నిమిషాలు అనుకున్నది 14 నిమిషాలు చేసేసినాం అందరు వచ్చిన తర్వాత గట్టిగా వచ్చి రవణ పట్టుకుని శ్రీముఖ అక్క లోబోన్ అయితే గట్టిగా పట్టుకొని అరే ఇప్పుడు చెప్తున్నా గుర్తుపెట్టుకొని బేటా మీరు కొన్ని సంవత్సరాల తర్వాత మీరు కరోడ్పడి అంటే కోటీశ్వరుడు అయ్యేంత రేంజ్ కి మీరు ఎదుగుతారా అని చెప్పి అన్నాడు నాకు అంటే ఉన్నట్టుండి అందరు సెలబ్రిటీ అంటే వాళ్ళ ఫోటోల కోసం మనం పోతుంటే అటువంటి వచ్చి మనం పట్టుకోవడం అవన్నీ చూస్తుంటే మాకు చెప్పాలంటే కాలు చేతులు అనుకున్నాయి చేతులు గట్టి పట్టుకురు అనౌన్స్మెంట్ చేసిర్రు ఈ బెస్ట్ పర్ఫార్మర్ ఈ షోకి మీరే అని చెప్పి ఇచ్చిర్రు అమ్మాయ్యా ఇంకా సెట్ రా బాయ్ లైఫ్ ఇంకా వెనక తీరే అవసరం లేదనుకొని మళ్ళీ డైరెక్ట్ ఇంటికాడికి పోయి పాల ప్యాకెట్లే జాడికాడలే జా అని చెప్పి మా అమ్మకి పక్కన పెట్టిన టీవీలో టెలికాస్ట్ అవుతుంటే మా చుట్టాలు గిట్టాలు చూసి మా అమ్మకి ఫోన్ చేస్తారు ఏం చేస్తుంది మీ కొడుకు గట్టెట్టు పోయిన టీవీలోకి పోయిన చదువుకుంటలేడు అది అంటే వాడు ఫెయిల్ అని చెప్పి ఇవ్వని తెలుసు అక్కడ అయితే చేస్తుంటే
కొందరు మంచి అన్నారు, కొందరు చెడ్డ అన్నారు. ఇండస్ట్రీ ఎందుకు చెడిపోతారు అని కొందరు అన్నారు. కొందరేమో మంచిగా ఉంటే చేసుకోని అని చెప్పి కొందరు అన్నారు. పాజిటివ్ నెగిటివ్ తెలియక కొంతమంది ఇండస్ట్రీ గురించి తెలియక కొంతమంది మాట్లాడతారు, కొంతమందికి ఏమో ఇది ఎదుగుతుండేమో అని కుళ్ళుతో కొంతమంది చెప్తారు. ఈ ఎవరి ఇష్టం. కానీ అప్పుడు చిన్నపిల్లలు కదా ఏజ్ అది 17 18 అనుకున్నాను. కాదు. మీ ఇద్దరు వచ్చారా? మీ ఇద్దరు సొంత అన్నదమ్ములు అనుకున్నారు తెలుసా? బావ బొమ్మర్దులు. నేను బావని వాడు బొమ్మరు. బావ బామర్దులు ఇద్దరు బావ బామర్దులు. మా మమ్మీ వాళ్ళ బ్రదర్ వీళ్ళ అన్న. మా డాడీ బే, మా అన్న కాదు. అసలు ఉన్నట్టుండి బ్రదరు మమ్మీ అనగానే ఇంగ్లీష్ వచ్చింది. ఏం లేదు, మా అమ్మ వాళ్ళ అన్న ఉంటాడా వీళ్ళు అయ్యా. క్లారిటీ వచ్చింది. ఏతులు పోకు మూతులు నాకంటారు. నీకు వచ్చిన తెలుగు మాట్లాడచ్చు. అది చిన్నది ఉంటుంది, జిమ్ ఇంగ్లీష్ మాట్లాడదు. అడిగేవాళ్ళ మీ ఇద్దరిది పెర్ఫార్మెన్స్ బాగుంది, మీ ఇద్దరు అన్నదమ్ముల చాలా మంది అన్నదమ్ములే ఫిక్స్ అయిపోయారు. లైఫ్ స్టార్ట్ అయింది. ఇంకా అప్పటిదాకా మేము క్యాటరింగ్ పని చేసిన వాళ్ళం, మార్కెట్ లో పని చేస్తుంటే, వాటర్ బాటిల్ చేస్తుంటే, ఇంకా చాలా పనులు చేస్తున్నాం. ఒక రోజు మేస్త్రి పని దానికి కూడా ఇద్దరు కలిసి వెళ్ళేవాళ్ళు. నేను తీసుకుని వచ్చి ఎడికంటే అడిగి ఇంట్లో కూడా జడగొట్టింది ఈడే. ఇప్పుడు సెటిల్ అయిందని చెప్పారు. మంచి వాడు గుర్తు పెట్టుకోడు భయ్యా, అయితే వీళ్ళ మమ్మీ మస్తు తిడుతుండే. అంటే వీళ్ళని తిడుతుండే, నేను వెనకాల ఉంటుండే. కానీ నాకే తిడుతుంది, నాకు అర్థమవుతుంది. కానీ నేను నవ్వుకుంటూ నన్ను తిట్టారు కదా. అంటే అల్లుడు అంటే కొంచెం రెస్పెక్ట్ ఇస్తారు కదా. అయితే అప్పుడు స్టార్ట్ అయిన లైఫ్ మాది. ఏడ చూసిన స్టూడెంట్స్ మంచిగా ఫోటోలు దిగుతారు, అది చేస్తారు ఇది చేస్తారు, అల్చేలు. ఇక ఆ పైలో ఈ పైలో హైదరాబాద్ ఉన్న వాళ్ళు మంచి వాళ్ళు అందరు ఇంటికి పిలిపించుకోరు, మన ఇంటికి వస్తుండే. ఇక గల్లీలో ఏడ పోయినా కానీ అరే ఈ పోరాలు అంటే ఒక పేరు బ్రాండ్ తెచ్చుకోరు, బిందాస్ బ్రదర్స్ అని చెప్పి. అప్పట్లో ఇక మనకి ఈ టిక్ టాక్ లు అప్పట్లో దమ్స్మాష్ వీడియోస్ ఉంటాయి, దాంట్లో మనకి మస్తు వైరల్ అవుతుండే. ఏదంటే మా కాలేజ్ మా ఫ్రెండ్ ఏ ఫ్రెండ్ తెలుసా, మా ఫ్రెండ్ ఇట్లాంటి పంచెస్ ఉంటే అన్ని వైరల్ అవుతుండే. కాలేజ్ స్టూడెంట్స్ అందరు చేస్తుండే. మాకు చూసి మాకు ఆనందం వస్తుంది, అరే ఏం చేస్తుంటీరా అది అని చెప్పి. కానీ వాళ్ళు అనుకున్నది ఒక లైఫ్ ఏంటంటే, అబ్బా వీళ్ళు ఉన్నట్టుండి పేరు వచ్చింది వీళ్ళకి, వీళ్ళు ఇంక ఎదిగిపోయారు, వీళ్ళు రిచ్ లైఫ్ అనుకుంటారు. కానీ ఎక్కడ గొంగడు అక్కడ అని చెప్పి ఎవరికి తెలియదు. ఎందుకంటే ఒక్కొక్క స్కిట్ కి మేము ఒక రాత్రి పూట కూర్చొని రాసే పొద్దుగాల అవుతుండే మేము ఒక్క కంటెంట్ రాయనికి. అప్పుడు అంటే మాకు తెలిసి తెలియని ఏజ్ లో మేము వచ్చినా మాకు బ్యాక్ సపోర్ట్ ఏది లేదు, మాకు రైటర్ కూడా ఎవరు లేరు. ఫస్ట్ మాకేమున్నా మా సంతోష్ అన్న, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ సీనియర్ ప్రసాద్ అన్న, సాయన వాళ్ళు, వీళ్ళే నపిసన్న వాళ్ళు కానీ వీళ్ళందరూ కలిసి ఏం చేద్దామని మేము ఏదని చెప్తే దానికి మంచిగా సంతోషాన్ని ఇట్లా కాదు అట్లా చేయరని చెప్తుండే. దాన్ని మనమే డెవలప్ చేసుకోవాలి. అట్లా చేస్తున్నాం, అవుతుంది, జీవితం ముందరికి వెళ్తుంది. ఇంక ఉన్నట్టుండి బయటకు వెళ్ళేసరికి ఒక్కొక్కరు ఏమనుకుంటుంటారు, వీళ్ళు బలిసిన వాళ్ళు రా, వీళ్ళకి మంచి పైసలు ఈ కొడుకుల కేంద్ర ఇట్లా మాట్లాడుతారు. డబ్బులు అనేది నీకు ఆ టైంలో మాకు ఎపిసోడ్కి ఎంతో తెలుసు డార్లింగ్, 2000 ఒక్కరికి. దాంట్లో మనకి కట్ అయితే 1800 వస్తాయి, అది మనకే వస్తాయి మళ్ళీ. అప్పుడు పేమెంట్ అది. అయితే బయటికి తెలియదు ఎవరికి, వీళ్ళు బలిసిన వాళ్ళు ఇలాగేందని మస్తు అనుకుంటుండే. సెలబ్రిటీ ఫేమస్ అంటే ఇంకేంది, వచ్చి ఫోటోలు దిగుతుండే. మళ్ళీ అప్పుడు ఏంది తెలియని వాళ్ళు మన దోస్తులు అల్లీలు వస్తున్న కార్ తీసుకొని అమ్మాయిలు మెసేజ్ పెడుతుండే. మీరు ఫస్ట్ ఫేమస్ చెప్తా, పెద్ద టాస్క్ ఏం తెలుసు, అమ్మాయిలు మెసేజ్ చేస్తుండే, ఒక పెద్ద పేరగా పెడుతుండే. సగం చదువుతుంటే నాకు సగం రాకపోయి ఏం పెట్టింది అర్థం కాకపోయి నేనేం పెడుతు అంత పెద్ద పెడితే నేను ఆయన పెడుతుండే. ఒకటే అర్థమైంది కింద మధ్యలో కాపీ పేస్ట్ అనుకుంటా. అయితే ఇక ఇప్పుడు ఇక నార్మల్ ఇలా రిచ్ లైఫ్ అది అనుకున్న టైంలో మాది రేకుల రూమ్, 3 రూములు ఉంటాయి. చిన్న లైఫ్ స్టార్ట్ అయింది అంటే మేము మా అమ్మ కొన్నది, అది కూడా కష్టపడి ఆ ఇల్లు కొన్నది. దానికి తోడు మా అన్నలు ఇద్దరు, వాళ్ళు కష్టపడి నన్ను చదివించుకుంటా. అంటే బాలాజీ నగర్ సికింద్రాబాద్ లో ఉంటుండే, వీడు వేరే దగ్గర మెహదీపట్నం, వీళ్ళది బాలాజీ నగర్ లో ఇల్లుంది ఓన్. ఇక్కడికి వచ్చేసారు వీళ్ళు, ఇక్కడ షాప్ పెట్టుకొని వీళ్ళు ఉన్నారు ఇక్కడ సెట్, అంటే వీళ్ళు సెటిల్ అయ్యారు. షాప్ మనది ఏంటంటే ఇక్కడ మా బాబాయ్ దగ్గరికి మా మమ్మీ పనికి వెళ్తుండే, మా అన్నది షాప్ బైక్ మెకానిక్ షాప్ లో పని చేస్తుండే, మా చిన్ననేమో కార్ డ్రైవింగ్. అట్లా ఓవర్ ఫిల్ వాళ్ళు ఉన్నారు, అంటే చేసుకుంటున్నారు చిన్న చిన్నగా, చాలా చిన్నగా స్టార్ట్ చేస్తాం. అయితే ఇక మనది ఇప్పుడే నీతో తిరిగి ఇట్లా మనకు రేకుల రూమ్ ఉంటుండే, వాన పడితే నీళ్ళు ఇంట్లోకి వస్తుండే. అదంతా కథ చెప్పుకుంటే ఏంటంటే, అరే ఇంకెన్ని రోజులు రైవే చెప్పుకొని బతుకుతారని అనుకుంటారు. కానీ బతినోనికి తెలుసు ఆ ప్రాబ్లం ఏందో. ఎదుటికి ఏముంటుంది అంటే, ఎవరిని కష్టపడతలేదు, ఎవడైనా కష్టాలే పడతారు అంటే, ఎవరి కష్టం మనకే తెలుసు, నీ కష్టం నాకు తెలియదు.
నా కష్టం నీకు తెలియదు. నా దృష్టిలో ఏంటంటే ర్యాంకర్ షో అంటే వాడే తోపురా వాడిని మంచి కార్లో తిడతారు, ఏసీ కార్లా, నలుగురు ఇంటర్వ్యూ చేస్తారు, డబ్బులు వస్తాయి, మంచిగా ఉంటుంది. మనసులో మాట లేదు. అది ఏం మనసులో మాట అది. ఎన్నో మాట్లాడుతున్నావు కానీ నీకెన్ని బొక్కలు ఉన్నాయి, నీకెన్ని అప్పులు ఉన్నాయి ఎవరికి తెలియదు. మాకు కూడా అంతే, ఎవరికి ఎన్ని అప్పులు ఉంటాయో తెలియదు, ఎవరికి ఏమైతే తెలియదు. కానీ ఎదుట దృష్టిలో ఏంటంటే సెలబ్రిటీ అంటే ఇది అనుకుంటారు. కానీ ఆడికి రావాలనేదే మా నిజం. వేడైతే అనుకుంటారు చూడు మన వాళ్ళు అందరూ, ఆడికి రావాలని చెప్పి ఈడి దాకా వచ్చినాము. అక్కడ స్టార్ట్ అయిన మా జర్నీ రేకుల రూమ్ నుంచి ఒక 3 ఫ్లోర్ల బిల్డింగ్ అయింది, సపరేట్ పెంట్ హౌస్ అయింది నాకు. అంటే అంటే వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదమే, వాళ్ళు ఇచ్చిన ప్రేమని, వాళ్ళు ఇచ్చిన రీసెంట్ గా కట్టావు కదా, ఒక 1.5 year 2 years అవుతుంది కట్టి. దానివల్ల మేము వీడి దాకా ఉన్నాం. వీడు ఒక మంచి కార్ తీసుకొని వీడు హ్యాపీగా ఉన్నాడు. వాడి క్వశ్చన్లు కూడా నువ్వే చెప్పే ఆన్సర్లే. అంటే మళ్ళీ వాడు చెప్తే నా భయం అయితే ఏం చెప్పేసాడు. నీదేం చెప్పలేరా నీ ఇక్కడ దాకా లైఫ్ బాగుంది కానీ ముందేమైతే తెలియదు. నీ జర్నీ సేమ్ జర్నీ కదా, అదే జర్నీ. ఆడ వెనకతలు తిరుగుతున్నా మొత్తం మేము ఇద్దరమే తిరిగేది. చెప్పాలి జర్నీ అంటే వీడు కాలేజ్ బంగొట్టి, నా శ్రీమేధ కాలేజ్ అని చెప్పి నా పక్క కాలేజ్, నాది రాయల్ కాలేజ్. వీడు బస్ లో పోతుండే ఇంటర్, నేను ఇంటర్, ఇద్దరం బస్ లోనే పోతుంటే. నాకు బస్ పాస్ ఉంటుండే, వీని కూడా బస్ పాస్ ఉంటుండే. వీనికి ఏంటంటే రన్నింగ్ లో దిగడం అలవాటు, నాకు దిగడం రాదు. అదే వేరే కాదు. అయితే రింగ్ రోడ్ దగ్గర ఏమైంది, వీడు ఇద్దరం ఉన్నాం. అరే ఆడ బస్ స్టాప్ ఉంటే ఆడ ఆపాలి, మేమేమి ఈ గల్లీ కొట్టాలి. దింకు ఉరుకుతూనే ఉన్నాడు వాడు. అరే నాకు రాదు అంటే దుక్కు అన్నాడు. నేను ఉల్టా దుక్కినా, పడ్డా చూడు భయ. 2 కళ్ళు ఇట్లా పైనకి లేచి బ్యాగ్